అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఆరంభం నుండి అదరగొట్టింది. మొదట బ్యాటింగ్లో, తర్వాత బౌలింగ్లో అరిపించి చెన్నైకి బిగ్ షాక్ ఇచ్చారు. చెన్నైపై 35 పరుగుల తేడాతో గెలిచి అదరగొట్టారు. అదే సమయంలో చెన్నై నెట్ రన్ రేట్ ని కూడా గుజరాత్ దెబ్బతీసింది. ఈ మ్యాచ్ కి ముందు వరకు +0.7 నెట్ రన్ రేట్ కలిగిన చెన్నై జట్టు ఇప్పుడు +0.49తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిచి 10 పాయింట్లు సాధించి 10వ స్థానం నుండి 8వ స్థానానికి చేరుకున్నప్పటికీ వారికంటే మెరుగైన నెట్ రన్ రేట్తో బెంగళూరు జట్టు ముందంజలో ఉండడం, అదే సమయంలో గుజరాత్ నెగిటివ్ నెట్ రన్ రేట్ కలిగి ఉండడంతో జీటీకి పెద్దగా ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవనే చెప్పొచ్చు. అయితే టోర్నమెంట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు కనుక వారు అప్పుడే ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అని చెప్పలేము. ఇక చెన్నై ఓటమితో బెంగళూరు బంపర్ ఛాన్స్ కొట్టిందనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఓటమితో సీఎస్కే ఇప్పుడు అత్యధికంగా 16 పాయింట్ల కంటే ఎక్కువ సాధించలేదు. అదే సమయంలో ఢిల్లీ, లక్నో జట్లు కూడా అన్ని మ్యాచ్లు గెలిచినా అత్యధికంగా 16 పాయింట్ల కంటే ఎక్కువ పాయింట్స్ సాధించలేవు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బెంగళూరు తన తదుపరి 2 మ్యాచ్లను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతుంది. ఆ 2 మ్యాచ్లలో వీరిద్దరిని ఓడిస్తే అప్పుడు ఆర్సీబీకి 14 పాయింట్లు వస్తాయి. ఇక చెన్నైకి మిగిలిన 2 మ్యాచ్లలో ఒకటి బెంగళూరుతో కాగా మరొకటి రాజస్థాన్తో గెలవడం చెన్నైకి అంత సులభమైన విషయం కాదు. అప్పుడు సీఎస్కే 12 పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది. మరోవైపు ఢిల్లీ జట్టు తన చివరి మ్యాచ్లో లక్నోతో ఆడుతుంది. ఆ మ్యాచ్లో ఢిల్లీ గెలిచి 14 పాయింట్లకు చేరుకున్నా బెంగళూరుకి పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే ఢిల్లీ కంటే బెంగళూరు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇక బెంగళూరు మార్గం సులభం అవ్వాలంటే లక్నో, ముంబై చేతిలో ఓడిపోవాలి. మొత్తానికి చెన్నై ఓటమితో బెంగళూరు ప్లే ఆఫ్ ఛాన్సెస్ సమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సమీకరణాలు అంత అసాధ్యంగా కూడా ఏమీ కనిపించడం లేదు. మరి ఈ సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.